ప్రపంచమంతా ఆధ్యాత్మికత అంటే ఎక్కడో గుళ్ళల్లోకి వెళ్ళడము, తీర్థయాత్రలకు వెళ్ళడము, లేదా ఏ గంగా స్నానాలు చేయడము, అలా అనుకున్నటువంటి పరిస్థితులలో ఆధ్యాత్మికత అంటే అది కాదు. ఆధ్యాత్మికత అంటే ఆది నుంచి ఉన్నటువంటి నీ ఆత్మకథ అని చెబుతూ, నీ ఆత్మకథని నీవు తెలుసుకునే ఏకైక మార్గం ధ్యానం అని చెబుతూ, మనందరి జీవితాలలో ఆ ధ్యానం ద్వారా దీపావళి వెలుగుల్ని నింపేశారు మనందరి జగద్గురువు మైత్రేయ బుద్ధుడు, బ్రహ్మర్షి పితామహ పత్రిజీ. పత్రిజీకి అనంతకోటి ఆత్మ ప్రణామాలతో. నా పేరు నరేంద్ర ఆసూరి, మాది ఆదిలాబాద్ జిల్లా అండి. 2007లో నేను ధ్యానంలోకి రావడం జరిగింది మా ఆవిడ ద్వారా. ఈరోజు మనకి కృష్ణుడి గురించి తెలుసుకోవాలంటే 2 మార్గాలు ఉన్నాయి. ఒకటి భాగవతం, ఇంకొకటి భగవద్గీత. భాగవతం అంతా కూడా కృష్ణుడి లీలల గురించి చెబుతుంది. కృష్ణుడు ఏ విధంగా చేశాడు, కృష్ణుడు ఏ విధంగా మాయల్ని చేశాడు, కృష్ణుడు ఏ విధంగా అందరినీ సమ్మోహనపరిచాడు, ఆ లీలల గురించి భాగవతం చెప్తుంది. కానీ భగవద్గీత కృష్ణుడి జ్ఞానం గురించి చెబుతుంది. సో భాగవతాన్ని మనం తెలుసుకుంటే భక్తులమవుతాం. భగవద్గీతని తెలుసుకుని ఆచరిస్తే యోగీశ్వరులమవుతాం. పత్రిజీ మనందరినీ యోగీశ్వరులు కమ్మన్నారు, యోగులు కమ్మన్నారు. ఏ మెసేజ్ చూసినా అంతర్లీనంగా అదే ఉంటుంది. మనందరము యోగులం కావాలి. తపస్విభ్యో దికో యోగి జ్ఞానిభ్యోపి మతోదిగ కర్మిభిశ్చ దికో యోగి తస్మాత్ యోగి భవార్జున అని శ్రీకృష్ణ పరమాత్ముడు అర్జునుడికి చెప్పినటువంటిది కేవలం అర్జునుడికే కాదు, ప్రతి మానవ మాతృడికి చెప్పారు అని పత్రిజీ మనకు అందించినటువంటి జ్ఞానాన్ని తెలుసుకుని ఆ యోగి కావాలంటే ఏకైక మార్గం ధ్యానం. ధ్యానం అంటే మరేమో కాదు, కేవలం శ్వాస మీద ధ్యాస. సో మనమందరం కూడా యోగీశ్వరులం కావాలంటే పత్రిజీ చెప్పింది తెలుసుకుని ఆచరించాలి. ఎంతోమంది సీనియర్ మాస్టర్స్ వారి జ్ఞానాన్ని ఇక్కడ అందిస్తున్నారు. సో ఈ 7 రోజులు మనం ఇక్కడే ఉందాం, ఈ ప్రాంగణంలోనే ఉందాం. ఇక్కడ డయాస్ మీద నుంచి చెప్తున్నటువంటి మాస్టర్స్ అందరూ కూడా ఏ ఒక్కరు సామాన్యులు కాదు. వారి జీవితాన్ని పూర్తిగా పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్కి అంకితం చేసినటువంటి వారు. సో వారి అనుభవం ఎంతో గొప్పది. వారి అనుభవం ద్వారా వచ్చినటువంటి ఆ జ్ఞానాన్ని వారు మనతో పంచుకుంటున్నారు. సో కాబట్టి ఈ వేదిక చాలా 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 ప్రాశస్త్యనీయమైనటువంటిది, ఎంతో గొప్పది. పత్రిజీ మనకేం చెప్పారు? ఎప్పుడు చెప్పినా కూడా పత్రిజీ ఒకటే మాట చెప్తారు, అయ్యా నీవు దేవుడివి, నీకు తెలిసినా తెలియకపోయినా నీవు దేవుడివి. మరి నేను ఎలా దేవుడిని అవుతాను? నాకేమీ మాయలు లేవు, మహిమలు లేవు, నా నెత్తి మీద కిరీటాలు లేవు, అయినా నేను దేవుణ్ణే ఎలా? దేవుడు అంటే మాయలు మహిమలు చూపెట్టడమో సిద్ధులు పొందడమో అది కాదు. దైవత్వం అంటే కరుణాతత్వము, మిత్రత్వము, ఇవి మాత్రమే దైవత్వానికి సంబంధించిన లక్షణాలు. ఎవరి లోపలైతే ఈ లక్షణాలు ఉంటాయో ఆ లక్షణాలు ఉన్న వారందరూ కూడా దేవుళ్ళే. ఈ లక్షణాలు మనం పొందకుండా ఎవరు ఆపుతున్నారు మనల్ని? మన లోపలే ఉన్నటువంటి ఆ దైవ స్వరూపాన్ని మనం తెలుసుకోకుండా ఎవరు ఆపుతున్నారు? కేవలం మనం మాత్రమే ఆపుకుంటున్నాం మనల్ని. నీవు దేవుడు అని తెలుసుకోకుండా నీవే ఆపుకుంటున్నావని ఎన్నో వందల సందర్భాలలో చెప్పారు పత్రిజీ. ఎక్కడ ఆపుకుంటున్నాం మనము? కేవలం మన అనవసరమైనటువంటి ఆలోచనల ద్వారా. ఈ ఆలోచనలు మనలో ఉన్నటువంటి దైవత్వం పైన ఒక పొరలాగా పనిచేసి దాన్ని చూడలేకపోతున్నాం మనం. అంతా మనలోనే ఉంది, సమస్త విశ్వము నీ లోపలే ఉంది.
నీ విశ్వానికి వారధి నీ శ్వాస. ఆ శ్వాస ద్వారానే నీ లోపల ఉన్నటువంటి ఆ అనంతమైన విశ్వానికి నీవు చేరుకోగలవు. నీ లోపలే ఉన్నటువంటి ఆ అనంతంగా దాగి ఉన్నటువంటి ఆత్మ చైతన్య శక్తిని నీవు తెలుసుకోగలవు అని పత్రిజీ అందించినటువంటి ఆ పత్రిజీ గీతని మనం పట్టుకోవాలి. మోస్ట్ ఇంపార్టెంట్. పత్రిజీ అది చేశారు, పత్రిజీ ఇది చేశారు, అలా చెప్పారు, ఇలా చెప్పారు, దట్ ఈస్ గాన్. మనం ఏం చేస్తున్నాం? మనం ఏం చేయాలి? 18 ఆదర్శ సూత్రాలను ఇచ్చారు, జ్ఞాన నవరత్నాలను ఇచ్చారు, 9 ధర్మాలను ఇచ్చారు. ఈ భూమిపైన మానవుడు జీవించడానికి అన్ని రకాల మార్గనిర్దేశకాలని పత్రిజీ మనకు అందించారు. మరి మనం చేయవలసింది ఏముంది? వాటిని వినడము, ఆచరించడము. 1,44,000 మంది కాంతి కార్యకర్తల్ని ఈ భూమి మీదకి తన వెంట తీసుకుని వచ్చారు పత్రిజీ. మనుష్యానాం సహస్రేషు, వేలాది మందిలో ఒకరు నన్ను చేరడానికి ప్రయాణాన్ని ప్రారంభిస్తే, అలా ప్రయాణాన్ని ప్రారంభించినట్టు వేలాది మందిలో ఒకరు మాత్రమే నన్ను చేరుతారంటారు కృష్ణుల వారు. సో మనం ధ్యాన సాధన చేస్తున్నాం, ధ్యాన సాధన ప్రారంభించాం. ఎందుకు ధ్యానం చేస్తున్నాం? ఎన్నో సందర్భాలలో, పలు సందర్భాలలో పత్రిజీ చెప్పారు, కర్మణ్యవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మ ఫలహేతుర్భో మాతో సంగోస్త కర్మని, కర్మలు చేయట యందు నీకు అధికారం కలదు కానీ మా ఫలేషు కదాచన, నీవు కర్మ ఫలితాన్ని ఆశించరాదు. ధ్యానం అనేది ఒక ఆత్మ తన చివరి జన్మలలో పరిపూర్ణత్వాన్ని పొందడానికి చేసే అద్భుతమైనటువంటి సాధనా ప్రక్రియ. దానిని మనం ఇంకేదో చిన్న చిన్న విషయాల కోసం ఆశించి చేస్తున్నామా? ఏదో ఎన్నో కారణాలతోటి మన ధ్యానంలోకి వచ్చి ఉంటాం. కడుపు నొప్పితోటో, కాలు నొప్పితోటో, ఆర్థిక ఇబ్బందులతోటో ఎన్నో రకాలుగా ఇక్కడికి వచ్చాం మన ధ్యానానికి. కానీ ధ్యానానికి వచ్చిన తర్వాత ధ్యానం అనేది అసలు ఎందుకు చేయాలి? ఎవరైనా సరే ఎందుకు చేయాలి? చిన్న చిన్న విషయాల కోసము ధ్యానం చేయొద్దు అంటారు. నీ జీవితంలో ఏమైనా చిన్న చిన్న కష్టాలు ఉన్నాయా? వాటిని నీవు స్వీయ కృషితో, నీ స్వయం కృషితో వాటి నుంచి బయటికి రా. కానీ ధ్యానం మాత్రము కేవలం ధ్యానం కోసం మాత్రమే చేయు. ఎప్పుడైతే నువ్వు ఈ ధ్యానం కోసం చేస్తావో అప్పుడు నీవు ఆ ధ్యానం లోతుల్లోకి మరింత వెళ్ళగలుగుతాం మనం, లేకపోతే వెళ్ళలేం. అరుదైన ముత్యాలు ఎక్కడ దొరుకుతాయి? సముద్ర గర్భంలో దొరుకుతాయి. సముద్ర పొట్టున ఏం దొరుకుతాయి? రంగురాళ్ళు దొరుకుతాయి. మనకు రంగురాళ్ళు కావాలా? ముత్యాలు కావాలా? ముత్యాలు కావాలంటే నీలోనికి నీవు ప్రయాణం చేయాలి. అలా నీలోనికి నీవు ప్రయాణం చేసే ఏకైక మార్గమే శ్వాస మీద ధ్యాస. ఇంకేదో మాట మీద ధ్యాస కాదు, ఇంకెక్కడో ధ్యాస కాదు, ఇంకా వేటిపైననో ధ్యాస కాదు, కేవలం నీ శ్వాస మీద ధ్యాస. వన్ అండ్ ఓన్లీ వే పత్రిజీ చెప్పారు మనకి. 18 ఆదర్శ సూత్రాలలో మొట్టమొదటి సూత్రం, ఈ ఒక్క సూత్రం తెలుసుకుని సరిగ్గా ఆచరించగలిగితే చాలు. మనందరికీ తెలుసు అని అనుకుంటున్నాం, విన్నాము, చదివాము ఎన్నో సందర్భాలలో. ఒక చిన్న స్టోరీ చెప్తాను. ఒక ఇద్దరు వ్యక్తులు నడుచుకుంటూ వెళ్తుంటారు, ఫ్రెండ్స్, వాళ్ళు క్లోజ్ ఫ్రెండ్స్. ఒక వ్యక్తి ఏమో ఆస్తికుడు, ఒక వ్యక్తి ఏమో నాస్తికుడు. ఆస్తికుడు అంటే దేవుని నమ్మేవాడు, నాస్తికుడు అంటే దేవుడు లేడని వాదించేవాడు. సో ఆ ఇద్దరు నడుచుకుంటూ వెళ్తూ ఉంటారు. అప్పుడు నాస్తికుడు అంటాడన్నమాట, ఏంటయ్యా నువ్వు దేవుడు దేవుడు అంటావు, గుళ్ళు గోపురాలు అంటావు, అన్నీ చేస్తుంటావు, కానీ ఇదిగో ఈ రోడ్డు వెంట చూడు, ఇంకా పేదవాళ్ళు అలానే ఉన్నారు, ఇంకా ఇక్కడ అందరూ ఇంకా మంత అవుతున్నారు, ఇంకా ఇలానే ఉన్నారు, ఇంత దరిద్రంగా ఉన్నారు. ఈ భూమి మీద ఎక్కడ ఏమీ మారడం లేదు, మనుషుల ఈర్ష్య ద్వేషం అన్నీ అలానే ఉన్నాయి. ఎక్కడ మీ దేవుడు ఉన్నాడు? ఏం చేస్తున్నాడు మీ దేవుడు? సో ఇవన్నీ వృధా అంటాడు. అప్పుడు ఈ ఆస్తికుడు ఏమీ అనడు,
నవ్వుకుంటూ వెళ్తాడు, ముందుకు వెళ్తాడు. కొద్ది దూరం వెళ్ళిన తర్వాత అక్కడ ఒక 5 సంవత్సరాల పాప, 5 సంవత్సరాల పాప ఇద్దరు కనబడతారు ఆడుకుంటూ. వాళ్ళ శరీరం అంతా మురికిగా ఉంటుంది. స్లమ్ ఏరియాస్లో ఉంటారు కదా, మురికిగా ఉంటుంది. అంత దాన్ని ఏమంటారు, అట్లు కట్టిన జుట్టు, మాసిపోయిన బట్టలు, శరీరం అంతా మురికి, అలా ఉంటారు. అప్పుడు ఈ ఆస్తికుడు ఏమంటాడంటే నాస్తికుడితో, అయ్యా ఈ భూమి పైన ఎన్ని సబ్బు కంపెనీలు ఉన్నాయంటాడు. ఓ చాలా ఉన్నాయి, లక్షలు ఉన్నాయి అంటాడు. ఈ భూమి పైన ఎన్ని సబ్బులు ఉండొచ్చు అంటాడు. ఓ కోట్ల సబ్బులు ఉన్నాయి అంటాడు. ఆ సబ్బులన్నీ వృధా, ఆ సబ్బు కంపెనీలన్నీ వృధా అంటాడు. అదేంటి, ఎందుకు అని అంటే, చూడు అన్ని లక్షల సబ్బు కంపెనీలు ఉన్నా కూడా ఈ ఇద్దరు అమ్మాయిల మురికిని పోగొట్టలేకపోయాయి అంటే, అప్పుడు ఆ నాస్తికుడు అంటాడు, ఏం మాట్లాడుతున్నావు, నీకు అసలు తెలివి ఉందా? ఆ సబ్బు తీసుకొని వాళ్ళు వాడుకుంటే కదా వాళ్ళు శుభ్రంగా అయ్యేది. అప్పుడు ఆస్తికుడు అంటాడు అన్నమాట, అలానే జ్ఞానం అంతటా ఉంది, దైవం అంతటా ఉంది. తెలుసుకున్న వాడికి తెలుసుకున్నంత. ఆ మురికిని ఎవరు పోగొట్టుకోవాలి? మనమే పోగొట్టుకోవాలి. పత్రిక అందించినటువంటి జ్ఞానం అంతటా ఉంది, ప్రతి చోట ఉంది. చదవండి, పత్రిక అందించినటువంటి పుస్తకాలు చదవండి, పత్రిక చెప్పినటువంటి వీడియోస్ వినండి. ఏం చెప్పారో అర్థమవుతుంది. ఎంత లోతైన ఆధ్యాత్మిక శాస్త్రీయ విశ్లేషణ చేశారో అర్థమవుతుంది మనకి. మరి నేను ధ్యానం చేస్తున్నాను, నాలోని మురికి ఇంకా పోవట్లేదంటే ఎవరి తప్పది? ఎవరి తప్పు? ఎవరిది? ఎవరైతే పోగొట్టుకోలేకపోతున్నారో వాళ్ళదే తప్పు. ఇది ఒక్కటే ఫార్ములా, ఎక్కడికి వెళ్ళినా సరే 2 2 4. పత్రిక అందించినటువంటి 2 సూత్రాలు మనం మళ్ళీ మళ్ళీ తెలుసుకోవాలి. ఒకటి మహాధ్యాన సూత్రము, రెండవది మహాజ్ఞాన సూత్రం. మొదటి మహాధ్యాన సూత్రం ఏంటంటే ఆనాపానసతి. ఏ నామము లేదు, ఏ మంత్రము లేదు, ఏ స్మరణ లేదు, ప్రత్యేకంగా ఏ దేవతా రూపాన్ని ఊహించుకోవడము లేదు, ఆహ్వానించడము లేదు, ఏవీ లేవు. కేవలం సహజంగా జరుగుతున్నప్పుడు నీ ఉచ్ఛ్వాస నిశ్వాసలని నీవు గమనిస్తూ ఉండాలి. కానీ మనం ఏం చేస్తుంటాం? ఎక్కువగా ఆశిస్తూ ఉంటాం. నా పక్కనున్న ఆయనకి థర్డ్ ఐ యాక్టివేట్ అయింది, 4 రోజులే చేశాడు, నాకు ఇంకా రావట్లేదు అని ఏడుస్తున్నాం. పత్రిక ఇక్కడ ఏం చెప్తారంటే, మనం ఆశించడం వల్లనే మనం మరింతగా దరిద్రులమవుతున్నాము. మనము నారాయణులమే, కానీ దరిద్ర నారాయణులము. కానీ ఎప్పుడైతే ఏది ఆశించకుండా మీరు ధ్యానాన్ని చేస్తారో, ఈ దరిద్ర నారాయణుడు లక్ష్మీనారాయణుడు అవుతాడు. ఆశించకుండా ఉండడమే ఆశించకుండా ఉండడమే లక్ష్మీతత్వము, నారాయణ తత్వం. ఆశించడం ద్వారానే దరిద్రులం అవుతున్నాం అంటారు పత్రిజీ. మనకు ప్రతిదీ ఆశనే, వచ్చేయాలి వచ్చేయాలి, అన్నీ వచ్చేయాలి. నేను ధ్యానం చేస్తున్నాను, నాకు అన్నీ వచ్చేయాలి, నాకున్న కష్టాలన్నీ పోవాలి. మీరు ఒక 200 పెట్టి గొడుగు కొంటారు, వర్షాన్ని ఆపేస్తారా? వర్షం ఆగుతుందా? ఆగదు. వర్షం పడుతుంది, కానీ ఆ వర్షం పడ్డప్పుడు ఆ గొడుగు మిమ్మల్ని కాపాడుతుంది, వర్షంలో తడవకుండా. ధ్యానం చేస్తున్నాం, వస్తుంటాయి చిన్న చిన్న కష్టాలు. పత్రిక చెప్పింది మనకు అదే. మీ జీవితంలో వచ్చే చిన్న చిన్న కష్టాలని మీరు మీ స్వయం కృషితో మీరు వాటిని ఆ భౌతికంగా పనులు చేసుకోవడం ద్వారా బయటపడవచ్చు. కానీ ధ్యానం మాత్రం కేవలం ధ్యానం కోసమే చేద్దాం. ప్రాణాయామం, ప్రత్యాహారం, నిత్యానిత్య వివేక విచారం. ప్రాణాయామం అంటే సహజ ప్రాణాయామం, ధ్యానం. ప్రత్యాహారం అంటే మన ధ్యానంలో తీసుకునే విశ్వశక్తి. దీని ద్వారా ఏం జరగాలి, ఏం జరుగుతుంది అంటే నిత్య వివేక విచారం అనేది వస్తుంది. మనకి నిత్యమేదో అనిత్యమేదో తెలుస్తుంది. నిత్యమేదో అనిత్యమేదో
తెలుసుకోకపోతే ఈ ప్రాణాయామానికి, ప్రత్యాహారానికి ఎలాంటి ఉపయోగమే లేదు. వాటి లక్ష్యం నెరవేరినట్టే. మనం ఏం చేస్తున్నాము? నిరంతరంగా అనిత్యమైన వాటి కోసమే మన పనులన్నీ చేస్తున్నాం మనం. కానీ శంకరాచార్యుల వారు ఏం చెప్తున్నారు? నాయన, నిత్యమేదో అనిత్యమేదో ఆ వివేకాన్ని తెలుసుకుని విచారించి జీవించు. ప్రతిదీ చెప్తారు ఇక్కడ మనకి. అనిత్యమైనది నీవు కోరుకుంటే వస్తుంది, కానీ దాంతోపాటు ఇంకొక జన్మ కూడా వస్తుంది. కానీ ఎప్పుడైతే నీవు నిత్యమైన దాన్ని ఆశిస్తావో అప్పుడు ఆ నిత్యమైనది వస్తుంది, మరు జన్మ కూడా ఉండదు. పునర్జన్మ న విద్యతే. సో ఇలా మనకు పత్రిజీ ఎంతో అద్భుతమైనటువంటి జ్ఞానాన్ని అందించారు. ఆ జ్ఞానాన్ని తిరిగి అందరికీ అందజేయాలనే ఉద్దేశంతో మనందరము కూడా పత్రిజీ యొక్క ఆ జ్ఞానం అందరికీ అందిద్దాం. అదొక పిరమిడ్ మాస్టర్గా మన బాధ్యత, మన కర్తవ్యం. సో ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి వశిష్ఠ గౌతమి పిరమిడ్, ప్రపంచంలోనే అతిపెద్ద పిరమిడ్, ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్తో నిర్మితమవుతున్నటువంటి ఈ పిరమిడ్ ప్రాంగణంలో ఈ 7 రోజులు మనం గడుపుకోవడం అనేది మన భాగ్యంగా భావించవచ్చు. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్.